టీవీ పాటల పూతోట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక మంచి కళాకారిణి మన స్టూడియోకి ఇచ్చేసింది. మరి ఆమె ఎవరు? ఏ ఊరు నుంచి వచ్చింది? ఆమె పేరేంటి? ఏమేం పాటలు పాడుతుందో మరి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. ఓకే. మీరు ఈరోజు ఈ కార్యక్రమంలో మన పాటల కార్యక్రమంలో ముందుగా ఏ పాటతో ప్రారంభిస్తారు? ఒకసారి ఆ పాట తర్వాత మీ ఇంట్రడక్షన్ గురించి మా ఛానల్ తెలియపరుస్తాను. అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ, అనుభూతికి ఆతృతకు ఆనవాలు అమ్మ, ప్రతి మనిషి పుట్టుకకి పట్టుగుమ్మ అమ్మ, ఈ లోకమని గుడి చేరగ తొలి వాకిలి అమ్మ, అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ, అనుభూతికి ఆతృతకు ఆనవాలు అమ్మ, మనిషై పుట్టకుంటే అమ్మదనం తెలియునా, గుడిలో ఉంటే ఆ కమ్మదనం తెలియునా, అని ఆ శ్రీహరి అమ్మ ఒడి చేరెరా, 10 రూపాలతో కట్టుబడి పోయిరా, స్వార్థం లేని పరమార్థం, అమ్మేన గర్వం, అమ్మేన సర్వం, అమ్మేన దుర్గం, అమ్మేన స్వర్గం. అద్భుతం. మా ఈ ఛానల్లో మొదటి పాటగా చక్కగా అమ్మ, ప్రపంచంలో ఎవరికైనా అమ్మ అంటే ఎంతో ఇష్టం, ప్రతి ఒక్కరికి కూడా అమ్మను గుర్తు చేశారు. చాలా ధన్యవాదాలమ్మా. అలాగే ఇప్పుడు మీ పేరేం పేరు? మీ ఊరేంటి? నాకు తెలుసు కానీ మరి మా ప్రేక్షకులు తెలియాలి కాబట్టి ముందుగా మీ పేరు. నా పేరు మంజుల, మంజుల. మీది ఏ ఊరు? తుర్కలపల్లి, ఎక్కడది? మండలం కల్వకుర్తి, ఆహా. నగర్ కర్నూలు జిల్లా. ఓకే. ఆ, ఈ ఈ పాటలలోకి ఎలా వచ్చారు? మీరు ఎవరన్నా నేర్పించారా? మీ గురువులు ఎవరన్నా ఉన్నారా? లేకుంటే ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? ఇన్స్పైరింగ్ అంటే మంగ్లీ, ఓకే. చిన్నప్పటి నుంచి బాబాయ్లు, నాన్న వాళ్ళందరూ పాటలు పాడతారా? బాగా పాడతారు. ఆహా. అంటే ఎట్లాంటి జానపద గీతాలు లాంటివి పాడతారా? వాళ్ళు ఏ పాడతారు జనరల్? అన్ని సాంగ్స్ పాడతారు వాళ్ళ ద్వారానే నేను ఇక్కడి వరకు వచ్చాను. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు ప్రస్తుతము? నాది డిగ్రీ అయిపోయింది. ఆహాహా. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో లైట్ మ్యూజిక్ సెకండ్ ఇయర్ చేస్తున్నా. ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నారా? మ్మ్. ఓకే. నెక్స్ట్ ఏం పాట పాడబోతున్నారు మా ఛానల్కి? నెక్స్ట్ తెలంగాణ ఫార్మేషన్ సాంగ్. ఓకే, సూపర్. పాడు. రేలారే రేలారే నీళ్ళల్లో నిప్పల్లే, వచ్చింది నిజమల్లే, పడి లేచి నిలిచే రణములో, నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే రణములో. ఓ రేలారే రేలారే పల్లె మట్టి వాసనలే, స్వచ్ఛమైన మనుషులే, అందమైన భూమి జగములో, నా తెలంగాణ బంగారు భూమి జగములో. సింగిడి రంగుల పూల ఇది జానపదాల మాల, కొట్లాటను నేర్పిన నేల, జో ఓ రేలారే రేలారే నీళ్ళల్లో నిప్పల్లే, వచ్చింది నిజమల్లే, పడి లేచి నిలిచే రణములో, నా తెలంగాణ లేచి నిలిచి గెలిచే రణములో. వేములవాడ యాదాద్రి మా మొక్కుల నిలయం మేడారం, బొట్టు బోనం కలలే మా సంస్కృతి ఖ్యాతిని తెలిపే, పోతన పుట్టిన భూమి ఇది కొమురం భీముల పుడమి, సిరులు పండె మాగాణి. చాలా మంచి పాట అది. తెలంగాణ ప్రజలందరూ బాగా ఇష్టపడే పాట. మంగ్లీ పాడింది ఆ పాటని. చాలా గొప్ప పాట. ఓకే. ఇంకా ఎలాంటి పాటలు పాడతారు? ఇట్లా ఉద్యమ గీతాలు, తెలంగాణ ఉద్యమ గీతాలు కానీ, లేదా సామాజిక చైతన్య గీతాలు కానీ అలాంటివి ఏమైనా?
స్వేచ్ఛ స్వాతంత్రంకై రణరంగ సమరంగం ప్రాణాలు ఎదురొడ్డి పోరాడిన తెలంగాణ వీరులది. జై వీర వనిత జయ దిక్క కృత పల్లో నారాయణ చరిత. మన జాతి బిడ్డలే మన పంట పౌరులే భారతమ్మ ఒడిలో ఊగిన రత్నాలు మన జాత వీరులది. జై వీర వనిత జయ దిక్క కృత పల్లో నారాయణ చరిత. సూపర్. కొంచెం కొంచెమే పాడుతున్నారు పాట. ఇంకా ఓకే, నో ప్రాబ్లం. మీరే కొంచెం కొంచెం అన్నారు కదా. అట్లాగా, ఓకే. ఆ, ఇందాక అమ్మ పాట పాడారు కదా, అట్లాగే నాన్న పాట అలాంటివి ఏమన్నా వచ్చా? ఇంకా ఏమైనా? నాన్న సాంగ్ పాడతాను. ఉమ్. సిన్నోడా ఓ సిన్నోడా సిన్న సిన్న మేడ సిత్తరంగ చూపిస్తాది సంబరాల జాడ. ఎగిరి దూకితే అంబరమందగా అంతకు మించిన సంబరం ఉంటదా. ఎన్నడు చూడని ఆనందములోన రేల 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 మనసూర కలిసేనా. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నడు ఈ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు. చరితలు ఎన్నడు చూడని మమతల గూడే నీదిరో. సంపద అంటే ఏదో కాదురో, ఇంతకు మించి ఏది లేదురో. రేల 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 నీదే నింగి నేల, నిత్యం పండగల్లే జన్మదే. అద్భుతమైన పాట ఇది. సినిమాలో ఉంది కదా ఈ పాట. ఏ అవును. మూవీ ఐడియా ఉందా? విమానం మూవీ ఓ, సాంగ్. మంచి పాట అది, గొప్ప పాట. అట్లాగే నిన్న మొన్నటి దాకా మనం హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా కూడా బోనాల ఉత్సవాన్ని చాలా గొప్పగా నిర్వహించడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర పండుగ కూడా బోనాల పండుగ, అట్లాగే బతుకమ్మ పండుగ. వీటిపైన ఏమైనా పాటలు మీరు నేర్చుకున్నారా? ఏమైనా ఐడియా ఉన్నాయా? దేనిపైన? ఇప్పుడు బోనాలు పాడతారా? బోనాల సాంగ్ పాడతాను. ఓకే. సిగమూగుతున్నది జగమంతా శివసత్తులాటలే నెల అంతా. సిరి బోనమెత్తుకొని జగమంతా తిరణాల తీరుగా ఒక వింత. యాపాకు తోరణం మురిసింది ప్రతి ఇంటి గుమ్మమున వెలిసింది. ఇలా వేల్పు నువ్వై వెలిసినవే నిండార నిమ్మల దండలులే. పబ్బతి నీకే పచ్చని తల్లి పగడపు ముక్కు పుడకే. గుమగుమలాడే మైసాచి గుగ్గిల పగలేసిన మే పసుపు బండారే. ఘటంకుండ గవ్వల దర్శనం చేసేమే శక్తివి నీవేలే. భక్తితో ముగ్గుల పట్నాలేసేమే. ఐతారం పొద్దు అమ్మకు నిండుగా మొక్కులు ఇయ్యాలే. ఎల్లవ్వకు పొద్దులు బట్టి పొర్లు దండం పెట్టాలే. మీరే మున్నగు పేర్లే తల్లులు మీరే చెప్పునరారే. సూపర్, అద్భుతంగా పాడారు పాట. ఆ, బోనాల పండుగ అంటే బాగా జోష్ ఉంటుంది. యాక్చువల్గా ఇలాంటి పాటలు పాడాలంటే కొంత జానపదాల బాణీలు కాబట్టి కోరస్ కళాకారులు వాళ్ళు వీళ్ళు ఉంటే ఇంకా బాగా జోష్ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ ఏ పాట పాడుతున్నావు? శివుడి సాంగ్ పాడతా, భక్తి సాంగ్. ఓకే. ఎండికొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా. జోలే పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసే జంగముడా. కంటా నగరాన్ని దాసిడోడా కంటి సూపుతో సృష్టిని నడిపేటోడా. ఆది ఎంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా. నాగాభరణుడా నంది వాహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా. భీమా శంకర ఓంకాళేశ్వర శ్రీకాళేశ్వర మహారాజా రాజేశ్వర. ఎండికొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా. జోలే పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసే జంగముడా. కంట నగరళాన్ని దాసినోడా కంటి సూపుతో
నీ ఆజ్ఞలేనిదే చీమైన కుట్టదే నరులకు అందనివి లీలలు చిత్రాలులే కొప్పులో గంగమ్మ పక్కన పార్వతమ్మ ఇద్దరు సద్దుల ముద్దుల ముక్కంటీశ్వరుడవే కంఠీశ్వరుడవే నిండొక్క పొద్దులు దండి నైవేద్యాలు మనసారా నీ ముందు పెట్టినమే కైలాసవాసుడా కరుణాల దేవుడా కరుణించమని నిన్ను వేడుకుంటామే త్రిలోక పూజ్యుడా త్రిశూలధారుడా పంచభూతాలకు అధిపతివి నీవురా శరణని కొలచిన వరములనిచ్చేదురా అభిషేక ప్రియుడా అద్వైత భాస్కరుడా దేవా అద్వైత భాస్కరుడా అద్వైత భాస్కరుడా దేవాను దేవుళ్ళు మెచ్చినోడా ఒగ్గు జగ్గుల పూజలు వందినోడా అనంత జీవకోటి నేలినోడా నువ్వు ఆత్మలింగానివే మాయలోడా చాలా అద్భుతమైన పాట. మరి మీరు ఒకరు పాట పాడారు అద్భుతంగా, మరి నాకోటి పాడాలనిపిస్తుంది. శివుడే దేవుడని నేనంటే, శివుడే దేవుడని నేనంటే, శివుడే దేవుడు కాదంటారు, శివస్మరణే చెయ్యొద్దంటారు. శివయ్య 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 నీ మాయ, శివయ్య శివయ్య నాకేమి తెలియదయ్యా. శివుడే దేవుడని నేనంటే, శివుడే దేవుడని నేనంటే, శివుడే దేవుడు కాదంటారు, శివస్మరణే చెయ్యొద్దంటారు. పరమశివుడని నేనంటే, పరమశివుడని నేనంటే, పాములాడిస్తారని నిన్నంటారు, పాములాగారడని నిన్నంటారు. శివయ్య 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 నీ మాయ, శివయ్య శివయ్య నాకేమి తెలియదయ్యా. శివుడే మళ్ళీ శివుడే, శివుడే దేవుడని నేనంటే, శివుడే దేవుడని నేనంటే, శివుడే దేవుడు కాదంటారు, శివస్మరణే చెయ్యొద్దంటారు. అట్లా శివుని పాట అంటే మనకు అట్లా పూనకం వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పటిదాకా మనం కొన్ని భక్తి గీతాలు అలాగే తెలంగాణ ఉద్యమ గీతాలు విన్నాం. మా ప్రేక్షకుల కోసం ఒక మంచి జోషున్న పాటతో మళ్ళీ ఇంకొక పాటకి వెళ్ళిపోదాం మనం. మరి నేను పాడతాను, దాంతో ఆమె కలిపి పాడే ప్రయత్నం చేస్తాను, చూద్దాం. శనగసేన్ల నిలబడి సేతులియవే సెందురాల తువ్వాల, సేతులియవే సెందురాల తువ్వాల, శనగసేన్ల నిలబడి సేతులియవే సెందురాల తువ్వాల, సేతులియవే సెందురాల తువ్వాల. సేతులియ నీకు నాకు సెలెల్లునరో మాయదారి మల్లేశ, సెలెల్లునరో మాయదారి మల్లేశ. సేతులియ నీకే నేను చెల్లెలునరో మాయదారి మల్లేశ, చెల్లెలునరో మాయదారి మల్లేశ. బంతి తోట్ల అరెరెరే బంతి తోట్ల అర్రే బంతి తోట్ల నిలవాడి బాసలాడవే సెందురాల తువ్వాల, బాసలాడవే సెందురాల తువ్వాల, బంతి తోట్ల నిలవాడి బాసలాడవే సెందురాల తువ్వాల, బాసలాడవే సెందురాల తువ్వాల. బాసలాడ నీకు నాకు బావలునరో మాయదారి మల్లేశ, బావలునరో మాయదారి మల్లేశ, బాసలాడ నీకు నాకు బావలునరో మాయదారి మల్లేశ, బావలునరో మాయదారి మల్లేశ. అరే మల్లె తోట్ల ఆహా మల్లె తోట్ల అర్రే మల్లె తోట్ల నిలవాడి మాటలాడవే సెందురాల తువ్వాల, మాటలాడవే సెందురాల తువ్వాల. మాటలాడ నీకు నాకు మావలునరో మాయదారి మల్లేశ, మావలునరో మాయదారి మల్లేశ, మామలున్నర్రో మాయదారి మల్లేశ, మావలునరో మాయదారి మల్లేశ. ఎవరి నుండి ఒక నో ప్రాబ్లం, మన తిప్పలు మనమే అంతే. మాముంటేంది బాగుంటేంది. ఓకే, ఇట్లా కొంచెం మా ప్రేక్షకులు అడుగుతూ ఉన్నారు గట్టి గట్టి పాటలు వేసుకోండి అని, అట్లా అన్నమాట. తర్వాత ఏ పాట పాడుతున్నావు, మంచి పాట మా కోసం. ఇప్పుడు ఈ జానపద గీతాలు, అట్లాగే సామాజిక చైతన్య గీతాలు, తర్వాత అమ్మ పైన నాన్న పైన లేదా అంబేద్కర్ భావజాలం పైన కావచ్చు, లేదా తత్వగీతాలు ఉంటాయి కొన్ని. తత్వగీతాలు తెలుసు కదా, బ్రహ్మంగారి గీతాల్లో తత్వగీతాలు చాలా ఉంటాయి. అట్లాంటి మోడల్లో ఏదన్నా ఒక పాట వస్తే పాడండి అంతే. సరే. ఏదది?
జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు, అజ్ఞానికి ఏమెరుక వరుండే స్థలము సద్గురుడుండే మరుగు. అజ్ఞానికి ఏమెరుక వరుండే స్థలము సద్గురుడుండే మరుగు. నానా ఖర్చులన్నీ నాల్కకు ఎరుక, నానా ఖర్చులన్నీ నాల్కకు ఎరుక. ఇట్లా కుంభాలెంబడి తిరిగే తెడ్డుకే మెరుక, జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు. అజ్ఞానికి ఏ మెరుక వరుండే స్థలము సద్గురుడుండే మరుగు. వనము సింగారంబు కోయిలకు ఎరుక, వనము సింగారంబు కోయిలకు ఎరుక. ఇట్లా కంపాలెంబడి తిరిగే కాకికే మెరుక, జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు. అజ్ఞానికి ఏ మెరుక వరుండే స్థలము సద్గురుడుండే మరుగు. బాట సింగారంబు అశ్వానికెరుక, బాట సింగారంబు అశ్వానికెరుక. ఇట్లా గరిక తుట్టెలు దీనే గాడిదకే మెరుక, జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు. అజ్ఞానికి ఏ మెరుక వరుండే స్థలము సద్గురుడుండే మరుగు. సూపర్. ఇట్లా కొత్త కొత్త వెరైటీస్. ఇప్పటిదాకా మన ఛానల్లో ఇట్లాంటి తత్వగీతాలు ఎవరు పాడలే. జానపద గీతాలు పాడినరు, భక్తి గీతాలు పాడినరు. అట్లాగే ఈ మధ్య కాలంలో మన పాలమూరు నుండి రాము రాథోడు అవును సార్. పాట ప్రపంచాన్ని వెళ్తుంది. ఈ పాటకి ఆ పాట ఏదో మీకు తెలిసే ఉంటుంది. ఆ పాట ఏమన్నా పాడగలవా? పాడతాను సార్. పాడు. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, అది సీరంచు రైకలున్నాయే, కొనిపిస్తా నాతో బొంబాయి రాయే. రాను నే రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. రాయే రాయే పిల్ల రంగుల రాట్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా. రాను రాను పొలగా రంగుల రాట్నం ఎక్కించి నన్నాగం ఎకబడతా. అందుకే రాను నే రాను, రాను గాజాతర రాను, రాను నే నాగంగాను, రాను గాజాతర నేను, రాను నే నాగంగాను. సూపర్. ఈ పాట దాదాపుగా 40 కోట్ల మంది చూశారు. అవును. ఇప్పుడు దాదాపు 50 crores క్రాస్ అయింటుంది. నాకు తెలిసి తెలంగాణ జానపద గీతం ప్రపంచాన్ని ఒక ఊపొప్పుతుంది ఆ పాట. అవును సార్. జై పాలమూరు అనసారను జైపాలం. అద్గది. మరి ఇంకోటి ఏదన్నా మంచి పాట, మంచి జోషున్న పాట పాడతావా, లేదా ఒక బతుకమ్మ పాట పాడతావా? నీ ఇష్టం. ఒక భక్తి గీతం పాడతావా, లేదా ఇందాక మీరు తెలుగు విశ్వవిద్యాలయంలో లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నారని చెప్పారు. మరి అలాంటి లలిత సంగీతంలోని ఏదైనా ఒక పాట పాడతావా? నీ ఇష్టం. నీకు బాగా పాడాలనుకున్న పాట పాడు. నా గురుడు సాంగ్. ఆ. నా గురుడు నన్నింకా యోగి గమ్మనే నే, యోగి గమ్మనే రాజయోగి గమ్మనే నే. నా గురుడు నన్నింకా యోగి గమ్మనే నే, యోగి గమ్మనే రాజయోగి గమ్మనే నే. నా గురుడు నన్నింకా యోగి గమ్మనే
మొట్టమొదట నీవు పుట్టలేదనే మొట్టమొదట నీవు పుట్టలేదనే పుట్టు గిట్టులు లేని బట్ట బయలనే నా గురుడు నన్నింకా యోగి గమ్మనే యోగి గమ్మనే జ్ఞాని గమ్మనే మాయాలే నీ చోటు మరుగెరుగు మనేనే మాయాలే నీ చోటు మరుగెరుగు మనేనే మరుగు నెరిగితే నీవు తిరిగి రావనేనే నా గురుడు నన్నింకా యోగి గమ్మనేనే యోగి గమ్మనేనే జ్ఞాని గమ్మనేనే అన్నా విన్నది గన్నది సున్నా జయుమనేనే అన్నా విన్నది గన్నది సున్నా జయుమనేనే సున్నా చేసియు దాని ఎన్నాగవలెననే నా గురుడు నన్నింకా యోగి గమ్మనేనే యోగి గమ్మనేనే జ్ఞాని గమ్మనేనే అద్భుతం, చక్కగా పాడారు పాటలు. ఇవి కూడా తత్వగీతం కిందికి వస్తాయి ఈ పాటలు కూడా. అవును సార్. ఓకే. ఆ, మీ ఇంట్లో బాగా ఎవరు పాడతారు? నాన్న పాడతాడా లేకుంటే నాన్న వాడు. నాన్న? ఆయన పాడిన పాటలలో ఏమన్నా ఐడియా ఉన్నాయా? ఏదన్నా కొంచెం చూద్దాం. ఎందుకంటే అతని నీకు మొదటి గురువు కదా పాటలలో. మా నాన్న తర్వాత సమాజం. కన్నీటి దార కంటజార కానడులేని కన్నీళ్ళు నేడా ఒరి కొయ్యల కూత కష్టాల ఈత దయలేని దేవుడు రాసిన రాత ఊగే ఊరూరి ఉయ్యాల నీల తల్లి ఒడిలో ఇయ్యాల వాన సుక్కరాలక దున్నిన చెమట సుక్కరాలదా నెత్తురంత నీరుగా చేసిన ఊపిరంత ఊటగా సాగలోని నాగలి ఎడిగే నన్ను నడిపే నా ఏడి పాలు దాగే పసికందులడిగే చూసి మురిసి నీ సావు పాడే ఊరే ఊరు ఊరి ఉయ్యాలా నేల తల్లి ఒడిలో ఇయ్యాలా. సూపర్. అమ్మ కూడా పాడేదే పాటలు? ఓన్లీ నాన్ననే పాడేది ఎక్కువ? నాన్న బాబాయ్లు. బాబాయిలు వాళ్ళు జనరల్గా పాలమూరు జిల్లాలో ఎక్కువ కోలాటం పాటలు, బతుకమ్మ పాటలు ఇవి ఎక్కువగా ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా? అవి జానపదాలు కాదు కానీ దేశం సాంగ్స్, దేశభక్తి గీతాలు వచ్చా? వాళ్ళు అలా పాడేది చిన్నప్పుడు. స్కూళ్ళల్లో ఏమన్నా హై స్కూల్ లెవెల్లో కానీ ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ పాటలలో పాల్గొన్నారా ఎప్పుడన్నా పాటల పోటీలలో? బాబాయ్లా మీరు 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 నేను చిన్నప్పటి నుంచి ప్రతి క్లాస్లో ఫస్ట్ ప్రైజ్. ఓహో, అంత కాన్ఫిడెన్స్తోనే ఇక్కడి వరకు వచ్చిన. వావ్, నైస్. ఇప్పుడు మీరు చదువుతున్నటువంటి ఈ తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఏం నేర్పిస్తారు అక్కడ పాటలు? జనరల్గా ఎలాంటి పాటలు? మనకు బ్లాక్ అండ్ వైట్ మూవీస్లో ఉండే ఓల్డ్ సాంగ్స్ వస్తాయి. ఓకే ఓకే ఓకే. లలిత గీతాలు. లలిత గీతాలు బాగా. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, ఇంకా రవీంద్రనాథ్ ఠాగూర్ అట్లాగే సాంగ్స్. కలగా ఆయన పేరు ఏం పేరు ఉంది కదా మన కలగా కృష్ణమూర్తి సంథింగ్ ఒక పేరు ఉంది, అతను కూడా బాగా ఇట్లాంటి పాటలు బాగా రాస్తాడు. ఇంకా ఏం పాట పాడుతున్నావు? ఇంకా కొంచెం గట్టిగా స్టాండర్డ్గా. గట్టిగా నీకు వచ్చిన పాట ఏదైనా పాట, ఒక మంచి పాట,
బాగా ఉర్రూతలూగించే పాటలు ఏమన్నా దాకా మనం అనేక పాటల్ని మన మంజుల నోట విన్నాం. మరి వారి కుటుంబ నేపథ్యం ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఆ, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు? నేను, తమ్ముళ్ళు ఇద్దరు, అమ్మ, నాన్న. ఓకే ఓకే. తమ్ముడు ఏం పని చేస్తుంటాడు? పెద్ద తమ్ముడు ఐటీఐ సెకండ్ ఇయర్ అయిపోయింది. చిన్న తమ్ముడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. వాళ్ళు కూడా పాటలు పాడతారా లేకుంటే ఓన్లీ చదువు మాత్రమే? చదువు మాత్రమే. మీ ఇంట్లో ఎవరెవరు పాటలు పాడతారు? అంటే ఈ ఫీల్డ్కు ఏదో ఒక నేపథ్యం అయితే ఉంటుంది డెఫినెట్గా. నాన్న, బాబాయ్లు అంతే. నాన్న బాబాయిలు. ఓకే. బాబాయ్ వాళ్ళు ఏం పాటలు పాడతారు? నా చిన్నప్పుడు దేశం భక్తి సాంగులు అట్లా. దేశభక్తి గీతాలు. నీకేమైనా ఐడియా ఉన్నాయా వాటిలో నుంచి? ఒక సాంగ్ ఉంది పెద్ద బాబాయ్ బాగా వాడేది. కొంచెం పాడండి ఆ పాట. భూలోక స్వర్గమంటూ ఈ దేశం ఎగిరొచ్చావా, పోలేక ఉండలేక కంటి నీరై నిలిచావా, ఎన్నెన్నో ఆశలతోటి దేశం దాటి వచ్చావా, అడుగడుగు బాధలతోటి బ్రతుకే పోటీ ఇచ్చావా, కన్న తల్లి చేతి ముద్ద నేల పాలే చేసావా, అమ్మ కన్న మిన్నలేదు అన్న మాటే మరిచావా. కొంచెం మా పెద్ద బాబాయ్ బాగా వాడేది. ఆ సాంగ్ బాగా గుర్తుంది నాకు. మీరు స్కూళ్ళల్లో బాగా పాడి నీకు బాగా పేరు వచ్చిన పాట గుర్తుందా ఇప్పటికేమన్నా? అది ఒకసారి పాడి వినిపించండి. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన सीताराम ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान. ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ, కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ, భరతమాత తల రాతను మార్చిన విధాతరా గాంధీ, తరతరాలయమయాతన తీర్చిన వరదాతర గాంధీ. ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ, రామనామమే తలపంత ప్రేమధామమే మనసంతా, ఆశ్రమ దీక్ష స్వతంత్రకాంక్ష ఆకృతి దాల్చిన అవధూత, అపురూపం ఆచరిత ఓ కర్మయోగమే జగమంతా, ధర్మక్షేత్రమే బ్రతుకంతా, సంభవామి అని ప్రకటించిన నాటి కృష్ణ భగవద్గీత, ఈ బోసి నోటి తాత మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ. ఇప్పుడు అంటే కొంచెం ప్రేక్షకుల కోసం ఇప్పుడు గున్నా గున్నా మామిడి హైదరాబాద్లో బాగా ఎక్కడ చూసినా కూడా బోనాల పండుగ సందర్భంగా బాగా వినపడుతూ ఉంటుంది మైకులలో. అది ఐడియా ఉందా నీకేమన్నా? ఉంది. ఓకే. హైదరాబాద్లో ఉంటుంది, అది ఉండేది ప్రస్తుతానికి. హైదరాబాద్ మీరు సిటీలో ఎక్కడ వచ్చినా ఇట్లా పాటలు వినపడతా ఉంటాయి. ఓకే. గున్నా గున్నా మామిడి పిల్ల గున్నా మామిడి తోటకి, గున్నా గున్నా మామిడి పిల్ల గున్నా మామిడి తోటకి, జల్దీగా నువ్వు రావే సంధ్య మనం కలుసుకునే చోటుకి, మనం ఆడుకునే ఆటకి. గున్నా గున్నా మామిడి పిల్లగా గున్నా మామిడి తోటకి, గున్నా గున్నా మామిడి పిల్లగా గున్నా మామిడి తోటకి, రావాలనే ఉంది బావా మనం కలుసుకునే చోటుకి, రోజు ఆడుకునే ఆటకి, జీడి గింజలో జిల్లాటలో పత్తి గింజలో పల్లాటలో, జీడి గింజలో జిల్లాటలో అరే పత్తి గింజలో పల్లాటలో, అటు తాటికాయ చెట్టు కింద తాకుల
తాకులాట ఇటు ఈతకాయ చెట్టు కింద ఈదులాట అటు తాటికాయ చెట్టు కింద తాకులాట ఇటు ఈతకాయ చెట్టు కింద ఈతులాట జల్ ఎర్ర మన్ను గడ్డల్లో ఎగుర్లాట అరే మునకాయ చెట్టు కింద ముద్దులాట ఎర్ర మన్ను గడ్డల్లో ఎగుర్లాట అరే మునకాయ చెట్టు కింద ముద్దులాట జీడి గింజలో జిల్లాటలో అరే పత్తి గింజలో పల్లాటలో అర్రర్రర్రర్ జీడి గింజలో జిల్లాటలో అరే పత్తి గింజలో పల్లాటలో. మరి ఇప్పటిదాకా మనం అనేక పాటలు విన్నాం. జానపద గీతాలు కానీ, భక్తి గీతాలు, దేశభక్తి గీతాలు, లలిత గీతాలు, డిఫరెంట్ టైప్ ఆఫ్ సాంగ్స్ మనం ఇందాక విన్నాం. మరి మరొక పాట పాడించుకునే కంటే ముందు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? నాన్న ఏం పని చేస్తాడు? నాన్న ట్రాక్టర్ డ్రైవర్ కల్వకుర్తిలో పని చేస్తాడు. ఓకే. అమ్మ చేను పని. ఓకే. మీకు పంట పొలాలు ఉన్నాయా? లేవు. ఓకే. ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు మామూలుగా? ఎక్కడన్నా చుట్టాల ఇళ్ళలో ఉంటారా లేదా? లేదు, నేను హాస్టల్లో ఉంటా. దిల్సుఖ్ నగర్లో ఎస్బిడి హాస్టల్లో ఉంటా. 2 years అయింది వచ్చి. ఓకే. డిగ్రీ ఎక్కడ కంప్లీట్ అయింది నీది? డిగ్రీ షాద్ నగర్ సోషల్ వెల్ఫేర్ నూర్ కాలేజ్. ఇంటర్మీడియట్ రామరెడ్డి గూడెం సోషల్ వెల్ఫేర్ మహబూబ్ నగర్. 10th వరకు మా ఊరు పక్కలో మేడిపూర్లో చదువుకున్నా. ఇంటర్ నుంచి మొత్తం బయట రెసిడెన్షియల్లో చదివిన. ఓకే. అండ్ కుటుంబ నేపథ్యం ఏమైనా కొంచెం ఇబ్బందిగా ఉన్నదా? అంత హాస్టల్ వైపు వెళ్ళినట్టుగా ఉన్నారు. ఎకనామికల్గా పర్వాలేదా లేకుంటే ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బందులనే ఉన్నారు. పాలమూరు అంటేనే కొంచెం వలసల జిల్లా ఉండే, తర్వాత మెల్లమెల్లగా కొంచెం చెరువులల్లో వాటిలలో నీళ్లు నిండిన తర్వాత ఇప్పుడిప్పుడే పచ్చ కనపడుతుంది కదా. ఇప్పుడు వ్యవసాయం బాగానే నడుస్తుండవచ్చు, కానీ పంట పొలాలు లేవు. దానివల్లనే అంత బాధ అంత కనపడతా ఉంది. చూడండి, కూలీకి వెళ్ళాలి, ఇక్కడికో పనులకు వెళ్ళాలి, లేకపోతే ఇంటికాడ. అది దానివల్లనే కొంచెం బలం వస్తలేదన్నమాట. నెక్స్ట్ టైం మన ఎపిసోడ్కి వచ్చినప్పుడు గట్టి బలంతో రావాలి. మరి ఈరోజు ఈ మన పాటల పూదోట కార్యక్రమంలో ముగింపు పాటగా, చివరి పాటగా ఏ పాట పాడుతున్నావు? ఒక మంచి పాటతో క్లోజ్ చేద్దాం. అమ్మ సాంగ్ పాడతాం. పాడేసి. నాలో నేను చూసుకోగా, నాతో మురిపించుకోగా, ఒళ్ళో పాపాయివైనవమ్మా, నిత్యం కాపాడుతున్న నీలా నీ పెంచగలన ఇంకా పసివాడినేగా అమ్మా. రామలక్ష నిలాల పోసిన, క్షామలాలి అని లాలి పాడిన, బువ్వ పెట్టిన బుజ్జగించిన, చెయ్యి పట్టుకుని నడక నేర్పిన, అమ్మను మించిన అమ్మను నే కాగలనా. నాలో నిన్ను చూసుకోగా, నాతో మురిపించుకోగా, ఒళ్ళో పాపాయివైనవమ్మా. అమ్మలాలన ఎంత పొందినా అంతనేది ఉందా, 1000 జన్మల ఆయువిచ్చిన చాలనిపిస్తుందా. అమ్మలేని బ్రహ్మ చేసేది మట్టి బొమ్మ, మనిషిగా మలిచేది కనిపించు తల్లి మహిమ, మనిషిగా నిలిచేది ఆ మాతృమూర్తి ప్రతిమ. దేవుడు సైతం కోరిన దీవెనే అమ్మా. పాడే ఈ పాట పేరు సాగే, నా బాట పేరు ఆగే, ప్రతి చోటు పేరు అమ్మా. ఎదలో నాదాల పేరు కదిలే, పాదాల పేరు ఎదిగిన ఇన్నేళ్ళ పేరు అమ్మా. ఓకే. విన్నారుగా. మరి అనేక పాటలు పాలమూరు జిల్లా నుండి మోసుకొని వచ్చినటువంటి మన మంజులను అభినందిద్దాం. మరొక ఎపిసోడ్తో కలుసుకుందాం. మీలో ఎవరైనా పాటలు పాడాలి అనే ఉత్సాహం కలిగినటువంటి వాళ్ళు మా ఈ పాటల పూదోట
ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఈ నంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే మా టీవీ సభ్యులు మీతో కాంటాక్ట్ చేసి మరి ఎలా రావాలి అడ్రస్ అవన్నీ చెప్తారు. విన్నారుగా మరి పాలమూరు పాటల్ని మోసుకొచ్చినటువంటి మంజుల నాట ఎన్నో పాటలు మరి జానపద గీతాలు అట్లాగే భక్తి గీతాలు తెలంగాణ సంబంధించినటువంటి పాటలన్నీ విన్నాం. ఓకే, మరి ఈరోజు ఈ కార్యక్రమంకి చేసినందుకు నీకు ఎలా అనిపిస్తుంది? మా ఛానల్కి ఏమైనా చెప్తారా? నాకు చాలా సంతోషంగా ఉంది. మొదటిసారి బయటికి ఇలా వచ్చి పాడడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ పిఆర్ తెలుగు ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు. ఈ బయట ఇట్లా రాలేని వాళ్ళు ఈ ఛానల్ని సంప్రదించి వచ్చి మీ టాలెంట్ని ఈ పిఆర్ తెలుగు టీవీ ఎందుకు పెట్టినామంటే చాలామంది కళాకారులకు సరి అయిన వేదికలు దొరకడం లేదు. పెద్ద పెద్ద టీవీ ఛానల్లో బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళే వెళ్తున్నారు, పాడుతున్నారు, వస్తున్నారు. ఇప్పుడు మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మారుమూల ప్రాంతం పల్లెటూరులో ఉండేటువంటి కళాకారులను వెలికి తీసి సమాజానికి పరిచయం చేయాలి, తద్వారా వారికి ఉపయోగపడాలి. ఇప్పుడు మా ఛానల్ కోసం కాదు ఇదంతా, ఆ కళాకారులకు మా ఛానల్ కొంచెం తోడ్పాటు అందిస్తే ఆ కళాకారుల యొక్క గొంతు సమాజానికి పరిచయం అవుతుంది. ఇది మా యొక్క ఛానల్ యొక్క ఉద్దేశం. మా అడగంగానే ఈ ఛానల్కి రావడం, పాటలు పాడినందుకు మీకు కూడా మా ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.